సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు లేఖ రాశారు సీఎం చంద్రబాబు. మహిళా రిజర్వేషన్, నారీ శక్తి వందనకు పార్లమెంటులో మద్దతు తెలపాలంటూ ఈ లేఖలో పేర్కొంటూ కూడా జగన్ కి లేఖ రాయడం జరిగింది సీఎం. ఇక జగన్ తో పాటు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులకు ఈ లేఖను పంపారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలన్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఈ చట్టానికి కూడా, ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ కూడా వాళ్ళందరినీ కోరటం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే కనుక మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందంటూ కూడా చంద్రబాబు ఈ లేఖలో పేర్కొనటం అయితే జరిగింది. ఇటు మనం కనుక చూస్తే ప్రధాని మోదీ సంకల్పాన్ని బలపరుద్దామంటూ కూడా చంద్రబాబు అయితే ఈ పిలుపు ఇవ్వటం అయితే జరిగింది. ఇక ప్రతిపక్షాలకు కానీ, అక్కడ ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులకు కానీ వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు ఈ లేఖను పంపించారు. మహిళా సాధికారత బిల్లుకి ఆమోదం తెలపాలంటూ కూడా, అసలు ఏ దేశంలో కూడా లేనటువంటి బిల్లు ఇది. అటువంటి బిల్లు ప్రవేశపెడుతున్నారు. 33% కూడా రిజర్వేషన్ ఇస్తూ మహిళలకి. ఇక ఈ అంశం మీద ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించి ప్రతి ఒక్కరు కూడా ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ కూడా కోరటం అయితే జరిగింది. ఈ లేఖకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, మహిళా రిజర్వేషన్ల అంశం మీద అయితే సీఎం చంద్రబాబు అందరికీ కూడా లేఖను పంపించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే దాదాపుగా ఏడాది కాలంగా చర్చలు అయితే జరుగుతూ వస్తున్నాయి మహిళా రిజర్వేషన్లకు సంబంధించి. అటు అంటే ఎన్డీఏ పార్టీలన్నీ కూడా దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి వర్కౌట్ చేస్తూ వచ్చింది. అయితే ఇక ఏప్రిల్ 16న ఎలాగైనా సరే దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్ లో అనే దానికి సంబంధించి కేంద్ర కేబినెట్ కూడా ఆల్మోస్ట్ ఆమోదం తెలపడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ఎన్డీఏ పార్టీలకు వైసీపీ కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి అమరావతి పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంబంధించి, అంటే రాజధాని పునర్వ్యవస్థీకరణ బిల్లుకి సంబంధించి వైసీపీ కొంత నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి పార్టీలకు సంబంధించే కాకుండా అదేవిధంగా వైసీపీకి కూడా, అంటే ఏపీలో ఉన్నటువంటి పార్టీలకు అన్నిటికీ కూడా ఆయన లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. భారత ప్రజాస్వామ్యంలో ఏప్రిల్ 16, 2026 ఒక చారిత్రాత్మక ఆనందకరమైనటువంటి రోజుగా నిలుస్తుంది. మహిళా రిజర్వేషన్ అమలుకు బాటలు వేసి నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలు ముందుకు రానుండటంతో దశాబ్దాల కళ నిజమవుతుందంటూ కూడా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేటువంటి సమానత్వం సాధించేందుకు ఇది గొప్ప ముందడుగు అంటూ కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. అయితే అలాగే మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటూ కూడా మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ 2029 నుంచి కూడా ఇటు డీలిమిటేషన్ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే సీట్లు కానీ, ఎంపీ సీట్లు కానీ ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళలకు కూడా 100లో 33 సీట్లు మహిళలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొంత దీనికి సంబంధించి అటు అన్ని పార్టీల మద్దతు కోరేందుకు కూడా అటు చంద్రబాబు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ కూడా పెద్దగా ఆ వ్యతిరేకత తెలిపేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. అన్ని పార్టీలకు కూడా సీట్లు పెరిగినప్పుడు లాభదాయకమే కాబట్టి ఇది వైసీపీ కూడా ఆల్మోస్ట్ అంగీకారం తెలిపేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. రైట్ వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక చరిత్రలో నిలిచిపోయేటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఈ శతాబ్ద కాలంలో కూడా ఈ బిల్లు కూడా నిలిచిపోతుందంటూ కూడా ఈ బిల్లు గురించి అయితే ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఇక చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలనేటువంటి ప్రధాని మోదీ నిర్ణయం, సంకల్పం ఏదైతే ఉందో దాన్ని బలపరుద్దామంటూ కూడా చంద్రబాబు పిలుపునివ్వటం జరిగింది. ఇక మనం కనుక చూస్తే ఇప్పుడున్నటువంటి 16/2026లో కూడా ఒక చారిత్రాత్మక ఆనందమైన రోజుగా కూడా నిలుస్తుందంటూ కూడా దీన్ని చెబుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని. ఇక మహిళా రిజర్వేషన్ అమలుకు బాటలు వేసేటువంటి నారీ శక్తి వందన్ అధినియం సవరణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల ముందుకు రానుంది. ఇక ఇది దశాబ్దాల కళ, ఈ దశాబ్దాల కళ నిజమవ్వబోతోంది. ఇక దీనికి కూడా సీఎం చంద్రబాబు లేఖలో పేర్కొనటం జరిగింది. భారత ప్రజాస్వామ్యంలో శాశ్వతంగా నిలిచేలాగా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ, ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటూ కూడా మన భారతీయ ధర్మం చెబుతుందంటూ కూడా ఈ మేరకు కూడా రాసుకొని రావటం జరిగింది. ఇక అందరినీ కూడా చట్టసభల్లో మన ఆడబిడ్డలకు 33% రిజర్వేషన్లు 2029 నుంచే అమల్లోకి వచ్చేలా చట్ట సవరణకు కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం ఒక గొప్ప ఆలోచనగా నేను భావిస్తున్నానంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక ప్రపంచంలో కూడా మరి ఏ దేశంలో కూడా లేని విధంగా చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కేటాయించడం ప్రతి భారతీయుడు గర్వించే సందర్భం. మహిళా సాధికారత దిశగా మనం చేస్తున్న ఆలోచనలు సాకారం అవుతూ ఉండటం అభినందనీయం.
నారీ శక్తి వందన్ అధినియం సవరణకు పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టబోతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మహిళా మూర్తుల తరపున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ కూడా సీఎం చంద్రబాబు ఈ లేఖలో రాసుకొని రావడం జరిగింది. ఇక నేటి నిర్ణయం రేపటి నూతన రాజకీయ పంతాకు సాధికారతకు నాంది పలుకుతుందని చెప్పారు. ప్రభుత్వంలో పరిపాలనలో చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని, ఇక మొదటి నుంచి నేను బలంగా ఈ విషయాన్ని నమ్ముతానంటూ కూడా చెప్పారు. మహిళలకు సముచిత స్థానంతోనే సమాజ అభివృద్ధి, రాష్ట్రం, దేశం పురోగతి ఉంటున్నట్టు కూడా మహిళలు కీలక పాత్ర పోషించాలన్నది నా అభిప్రాయం. విద్య, వైద్యం, పరిశోధనలు, టెక్నాలజీ, క్రీడలు, రక్షణ, పారిశ్రామిక, వాణిజ్య సేవా రంగాల్లో మహిళలు చూపుతున్న ప్రభావం అసామాన్యం అంటూ పేర్కొన్నారు. కఠోర శ్రమ, కర్తవ్య దీక్షతో నేడు ప్రతి రంగంలోనూ మహిళలు తమ ప్రతిభ నిరూపించుకుంటున్నట్లుగా చెప్పారు. ఇక పార్లమెంటుతో పాటు రాష్ట్ర విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశం మీద దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి చర్చలున్నాయి. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఒకే తాటిపైకి వచ్చి మద్దతు పలికారు. ఆ రోజు భారత ప్రజాస్వామ్య చరిత్ర అత్యంత ముఖ్యమైన మైలురాయిగా భావిస్తున్నానంటూ కూడా మరలా కూడా అలాంటి మైలురాయే ఇప్పుడు రాబోతుందంటూ కూడా దీనికి అందరూ కూడా ఆమోద ముద్ర తెలపాలంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమోద ముద్ర తెలపాలి అంటున్నారు. ఇక మరొకవైపు మన రాష్ట్రంలో కనుక చూసుకున్నా కానీ దీనికి వైసీపీ కానీ ఎవరు కూడా దీనికైతే మహిళా సాధికారతకు అడ్డు చెప్పే ప్రయత్నం అయితే జరగదు. డెఫినెట్గా కూడా ఇది ఆమోద ముద్ర పొందుతుందనే చెప్తున్నారు.